శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ముఖ్యంగా ఇవాళ శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం. పంచమి మధ్యాహ్నం 10:25 వరకు, తదనంతరం షష్ఠి. ఈరోజు మూలా నక్షత్రం ఉదయం 6:02 వరకు ఉంది. తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:12 వరకు. అట్లాగే వర్జ్యం శేషం ఉదయం 6 గంటలకు వర్జ్యం పూర్తయింది. మరలా తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 4:23 వరకు. ఇక రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:06 వరకు. తిరిగి ఉదయం 11:31 నుంచి 12:22 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 10:45 నుంచి 11:10 వరకు. తిరిగి సాయంత్రం 5:40 నుంచి 6:41 వరకు. ఈ శుభ సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధనతో ఈరోజు కార్యక్రమాన్ని ఆరంభించండి. అట్లాగే మన ప్రేక్షకులు చాలా వరకు మహాలక్ష్మి మూల మంత్రంతో చేస్తున్నటువంటి 40 రోజుల పూజా కార్యక్రమంలో ఈరోజు 6వ రోజుకి వచ్చి ఉన్నారు. సో వారికి కూడా సాయంత్రం 5:40 నుంచి 6:41 సమయంలోనే ఈరోజు పూజా కార్యక్రమాన్ని చేసుకోండి. మీకు లక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని మనం ప్రగాఢంగా చెప్పవచ్చు. ఇక ఇవాల్టి విశిష్టత ఏంటి? ఈరోజు మంగళవారం, కుజ సంబంధమైన వారం. అన్ని రాశుల వారు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనంతో పాటు హనుమదారాధన, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు చేయడం వలన ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు క్రయ విక్రయాలకు కొద్దిగా సామాన్య ఫలితాలు ఉంటున్నాయి. అట్లాగే వెండి, బంగారం కొనుగోళ్ళు ఈరోజు అధిక ధరలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. విశేషించి ఈరోజు మిథున, కన్య, మకర, తుల రాశుల వారికి ఒకంత మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అట్లాగే ఈ రాశుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగులు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో శత్రువు మీ పక్కన ఉన్న విషయాన్ని గమనించడం మర్చిపోకండి. అట్లాగే గోడకు చెవులు ఉంటున్నట్లుగా మీ మీద ఫిర్యాదులు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. విశేషించి ఈరోజు శుభ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. అన్ని రాశుల వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. కర్ణాటక నుంచి ఉషా గారు మాట్లాడుతున్నారు. ఉషా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరేంటండి? పేరు ఉదయ్ సాయి శేఖర్ అండి. ఓకే, వయసు ఎంత అండి? వయసు 14 సంవత్సరాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2000 అండి. ఏంటండి? 2000. ఓకే, జూన్ ఫస్ట్ అండి. జూన్ 1. ఓకే, ఇంకా 14 ఇయర్స్ రాలేదు అంటే ఇక్కడ 2000 అంటున్నారు. ఇంకా పూర్తి అబ్బాయికి 13 సంవత్సరాల వయసు. సో డేట్ ఆఫ్ బర్త్ మరి కరెక్టేనండి? అది 14 వస్తాయండి. మేకి 14 వస్తాయి అట్లా చెప్పండి. సో ఎనివే మీ బాబు యొక్క జాతక రీత్యా ప్రస్తుతం వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విధానంలో కొద్దిగా మార్పులు అనేవి కనబడుతున్నాయి. ఈ బాబు యొక్క జాతక రీత్యా అన్ని రకాలైనటువంటి
పూర్తి జ్ఞాన సంపద ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో చేసేటువంటి ఇబ్బందులు మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సో మొట్టమొదట ఈ బాబు యొక్క పేరుతో 7 గురువారాలు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో ప్రసాదం చేయించి పంచండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. విజయనగరం నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తేదీ 12వ నెల 1995 95. 85 మేడం. 85. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి గురుగారు. నమస్కారం శ్రీనివాస్ గారు. భవిష్యత్తు ఎలా ఉంది 3 సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి బాగోలేదు సార్, అది అందుకనే. అదే 3 సంవత్సరాల నుంచి ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు అధికంగా వస్తున్నాయి. వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. అనుకున్న పనులు ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. అదే సార్ చెప్పింది, వైవాహిక జీవితం అంటే వివాహ వ్యవస్థ అని అర్థం గుర్తు చేసుకోవాలి. అది జ్యోతిష్యంలో భాష. అది వైవాహిక జీవితం సానుకూలంగా సాగాలి అంటే వివాహం కావాలని అర్థం. సో ఈ వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి మంచి సమయం అక్టోబర్ 20వ తారీఖు తర్వాత కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే నవంబర్ నెలకి కానీ మే నెలకు కానీ వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఒక 11 రోజులు స్థాన మార్పు చేసి మళ్ళీ మీ ప్రాంతానికి వెళ్ళండి, మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మామూలుగా ఇవాళ పుట్టిన వారి జాతకం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? సో ఈరోజు మూలా నక్షత్రం 6 గంటల సమయంలో పుట్టినటువంటి వారికి కానీ, తదనంతరం పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి కానీ సామాన్య దోషాలు కనబడుతున్నాయి. జాతకరీత్యా వీరు కాస్త కోప స్వభావులై ఉంటారు. వ్యక్తిగత విషయాలపై పూర్తిగా ఆసక్తి కలిగి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని సాగించే అవకాశాలు ఉంటాయి. వీరికి బంధు ప్రీతి చాలా తక్కువగా ఉంటుంది. భర్తపై కానీ, సంసారం మీద కానీ, అట్లాగే తల్లిదండ్రులపై పూర్తిగా శ్రద్ధ కలిగి ఉంటారు. వీరు సాంకేతిక విద్యారంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. సాధ్యమైనంత వరకు వీరు వాస్తవాలు మాట్లాడటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను జంకరం చెప్పవచ్చు. సో వీరు జాతకరీత్యా 87 సంవత్సరాల పూర్ణ ఆయుర్దాయాన్ని పొందుతూ ఉన్నారు. ఇందులో పూర్వాషాఢలో పుట్టిన వారు మాత్రం విదేశాల్లో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. తల్లిదండ్రులకు పిత్రార్జితాన్ని జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా G24 గంటల అదృష్టం తరఫున మీరందరూ కూడా శత సంవత్సరం 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆనందాలతో అనుభవించాలని అదృష్టం మీకు శుభాశిస్సులు అందిస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. అరుణ గారు మాట్లాడుతున్నారు కావలి నుంచి. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరేంటండి? వెంకటేశ్వర రెడ్డి అండి పేరు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఓకే 8 ఓకే 1973. 73. పుట్టిన టైం వచ్చేసి మార్నింగ్ 6:45 to 7 మధ్యలో అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఈయన గారి జాతకం ఎట్లా ఉంది అంటే ఆర్థిక ఇబ్బందులుగా ఉంది సార్. సమస్యలు ఏం చెప్పదు మీరు. ఓకే, మనం ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం కానివ్వండి, లేకపోతే ఇష్టసిద్ధి కోసం మనం ఒక వ్రతాన్ని ఆరంభించాం, చూస్తున్నారు అది మీరు? మహాలక్ష్మి వ్రతం ఒకటి ఇచ్చాం, ఒక మూలమంత్రం ఇచ్చినాం, దాన్ని 40 రోజుల పాటు చేయమని చెప్పాం కదా. అంటే నేను ఈ మధ్య చూస్తున్నాను, అంటే స్టార్ట్ అయిపోయింది నేను చూసేటప్పటికి. మళ్ళా రేపు అదే మూలమంత్రం మళ్ళీ రేపు చూడడం జరుగుతుంది. మీరు ఆ మూలమంత్రాన్ని రాసుకుని ఆ పూజా విధానం ఎలా చేయాలో మళ్ళీ రేపు ఒకసారి రివైజ్ చేస్తాం కాబట్టి అలా చేసుకోండి. కొద్దిగా ఆరోగ్య సంపాదన అనేది పక్కన ముందు ఆయన హెల్త్ కండిషన్ కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. 7 శనివారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో కనుక కోనేరు కనుక ఉన్నట్లయితే ఆ కోనేటిలో స్నానం చేయించండి. కొద్దిగా మొట్టమొదటి ఆయనకు ఉన్నటువంటి కొన్ని కర్మలు వదిలే అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి మీ కావలి ప్రాంతంలో మరి పురాతన దేవాలయం ఎక్కడ కనబడుతున్నట్లేదు అంటే ఎక్కడ కోనేట నీళ్లు ఉండవు కదా. అదే మీకు ఏం చేస్తారంటే కావలి నుంచి మనకు ఒంగోలు వెళ్ళే దారిలో 8 కిలోమీటర్ రాయి దగ్గర మనకు రావూరు ఉంది. ఆ రావూరులో వెంకటేశ్వర గుడి దగ్గర కోనేరు ఉంది. ఆ కోనేటిలో 7 శనివారాలు స్నానం చేయించి 8వ వారం నుంచి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది.
అలాగే గురుగారు. ఇంకొకటండి, హలో చెప్పండి. అంటే ఏం పని చేసినా కలిసి రావటం లేదు గురుగారు. అదేనమ్మా, 7 వారాల తర్వాత కలిసి వస్తుంది. ఆ స్నానం చేయించండి, 8వ వారం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. మహబూబ్ నగర్ నుంచి రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి, బి సంజీవ్ కుమార్ రెడ్డి. సంజీవ్ కుమార్ రెడ్డి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 జూన్ 1985 అండి. ఓకే, 85. 5:45 PM. 5:45 PM. అవునండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురుగారు. రఘునాథ్ రెడ్డి గారు, మీ బాబు యొక్క 85 డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారికి సానుకూల వాతావరణం అంటే ఇక్కడ మే 31వ తారీఖు నుంచి వారికి 16 సంవత్సరాల కాలం అత్యంత యోగ్యమైన కాలంగా ఉంది. ఈ 16 సంవత్సరాల కాలంలో అంటే మే 31 తర్వాత మీ బాబు యొక్క భవిష్యత్తు రీత్యా మీరు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు మొత్తం కూడా వారికి అనుకూల వాతావరణంగా మారుతుంది. మే 31వ తారీఖున మీకు దగ్గర ఉన్నటువంటి నదిలో కానీ, చెరువులో కానీ, కలవలో కానీ ఒక పచ్చని కొబ్బరి బోండాన్ని తీసుకుని అతనికి ఏ ఫలితం పరిపూర్ణంగా రావాలనుకుంటే, ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం పేరు, వివాహం కావాలంటే వివాహం, సో మీకు ఏదైతే అతని మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని చక్కగా పసుపుతో కానీ గంధంతో కానీ కొబ్బరి బొండం మీద రాసి ఆ కొబ్బరి బొండాన్ని నీళ్ళలో వదిలి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆ రోజు నుంచి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ బాబుకు అనుకూల వాతావరణంగానే ఉంటుంది. ఓకే గురువు గారు, నిన్న రోజు జాతక చక్రంలో రాహు లగ్నానికి 9వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెప్పారు. మరి ఇవాళ రాహు 10వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఇక్కడ మొట్టమొదట ఒకసారి మరలా మీ జాతక చక్రంలో లగ్నము నుంచి 9వ స్థానం మరొకసారి నేను చివరిలో చెప్పుకున్నాం, టైం సరిపోలేదు కనుక ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను. లగ్నములోని 9వ స్థానంలో కనుక, లగ్నము నుండి 9వ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే వీరికి పరిపూర్ణమైనటువంటి న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రజాకర్షణ బలంగా ఉంటుంది. సమాజంలో పెద్ద మనిషిగా గౌరవాన్ని పొందుతారు. అట్టకాకుండా వీరు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, వక్తగా, విశ్లేషకుడుగా సామాజిక రాజకీయ రంగాల్లో తనదైన పాత్రని పోషించేటువంటి వ్యవస్థలో వీరు పరిపూర్ణంగా ఉంటారు. కాబట్టి లగ్నం నుంచి 9వ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే ఆ జాతకుడు ఎక్కడ ఉన్నా ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం చేయడానికి సంసిద్ధుడిగా ఉంటాడని చెప్పవచ్చు. అట్లాగే ఈరోజు ఇంకా మీ జాతక చక్రం నుండి 10వ స్థానంలో కనుక, లగ్నం నుంచి 10వ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే వీరిది సంకుచిత హృదయం అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు కూడా కుచితమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాడు. సిగ్గు, లజ్జ ఈ రెండు వదిలివేశాడు. ఏ పనులు చేయడానికైనా సరే వెనకాడడు. వీరు ఎదుటివాడి యొక్క దుఃఖాన్ని చూసి వీడు ఆనందపడతాడు. వీడు కాస్త శారీరక లక్షణాలు వీడి దగ్గర ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఎక్కువ కాలంటే వీళ్ళు ఎందుకు ఇలా వస్తాయి అంటే వీరు మొట్టమొదటి నుంచి బాల్యం నుంచి కూడా బానిసలుగా బతుకుతూ ఉంటారు. ఆ కక్ష సాధింపు చర్య ఎక్కువగా ఉంటుంది. వీరికి అల్ప సంతానం ఉంటుంది. జీవితంలో మంచి పనుల కన్నా వారి యొక్క లైఫ్ గ్రాఫ్లో ఎక్కువగా నెగటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుంచి సంధ్య గారు మాట్లాడుతున్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్యదండి. పేరు? శ్రీనివాస్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11. ఓకే, 1976. 76. ఉదయం 8:40. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. హలో హలో, సంజయ్ గారు చెప్పండి. మా అన్నయ్యదండి. 85, 76. 76. అవునండి. 76లో పుట్టినటువంటి మీ సోదరుడి యొక్క జాతక రీత్యా ప్రస్తుతం వారికి జూలై 27వ తేదీ వరకు అనుకూల వాతావరణం కాదు. జూలై 27వ తేదీ నుంచి సుమారు 7 సంవత్సరాల 3 మాసాలు వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ జూలై 27 వరకు ఆయన ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ చేయకుండా ఉండటం ఉత్తమం. నూతన కార్యరంగాలు ఏదైనా నూతన ప్రణాళికలు కనుక ఆరంభించగలిగినట్లయితే జూలై 27వ తారీఖు నుంచి వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ లోపు మీరు ఏమాత్రం అడుగుపెట్టి ఏ పని ఆరంభించినా కూడా
అది పూర్తిగా విఫలమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జూలై 27వ తారీఖు తర్వాత కనుక మీరు ఆరంభించే ప్రతి ఒక్క పని కూడా మీ సోదరుడికి అనుకూలంగా మారుతుంది. తప్పనిసరిగా వారిలో కొంత కుటుంబంలో కొంత చిన్న సమస్య చిన్నదైనా కూడాను ఆలోచన విధానంలో చాలా పెద్దదిగా కనబడుతుంది. కాబట్టి ఈ మార్పులు మొత్తం కూడా జూలై 27వ తారీఖు తర్వాత అనుకూలం. కాబట్టి ఆ తర్వాత మీరు ప్రయత్నాలు చేయండి, వారికి మంచి భవిష్యత్తు ఉంది, కంగారు పడవద్దు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి సావిత్రి గారు మాట్లాడుతున్నారు. సావిత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. మీ పాప గురించి. వయసు ఎంత అండి? 17 సంవత్సరాల నుండి 17/1/1997 అండి. 1/97. ఏం పేరమ్మా? జయలక్ష్మి అండి. ఉదయం 5:25 అండి. ఓకే అమ్మా, చెప్పండి మీ సమస్య చెప్పండి గురువు గారికి. సమస్య ఎందుకు నాకు? తెలుసుకోవాలండి, అలాగే వాళ్ళ నాన్నగారికి. ఓకే, మాట్లాడండి గురువు గారితో. గురువు గారికి నమస్కారం. నమస్కారం. పాప గురించి చెప్పేది ఏమనండి, మళ్ళీ అమ్మాయి కొత్తగా సమస్య అడిగింది, మళ్ళీ సమస్య అడగండి. 97లో పుట్టినటువంటి మీ అమ్మాయికి ఇంజనీరింగ్ రంగానికి మాత్రం పంపించే ప్రయత్నాలు చేయకండి. వారికి సాధారణ విద్య అంటే డిగ్రీ వరకు చదివించి వివాహం చేయడం ఉత్తమం. కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు పూర్తిగా ఒక 3 సంవత్సరాల నుంచి దెబ్బతిన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అవకాశం చూచుకొని తప్పనిసరిగా అమ్మాయిని చదువు చెప్పించండి. సాధారణ డిగ్రీ బీఎస్సీ కానీ బీకామీ పంపించండి తప్ప ఇంజనీరింగ్ రంగానికి అమ్మాయికి పూర్తిగా అర్హత లేదు. కాబట్టి తప్పనిసరిగా సాధారణ డిగ్రీలో అమ్మాయి పూర్తి చేసినట్లయితే ప్రభుత్వ రంగంలో ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా అలా చదివించండి, మంచి ఫలితాలు ఉంటాయి. 2018లో వివాహం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఓకే గురుగారు, ఇందాక 10వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఫలితాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? మీ జాతక చక్రంలో లగ్నము నుండి 11వ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే మీరు సూక్ష్మంగా అంటే కష్టపడకుండా ధనం సంపాదించేటువంటి మార్గాల్ని తెలుసుకుంటూ మీ యొక్క మాటల నేర్పరితనంతో మీరు ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. జీవితంలో ధనానికి లోటు ఉండదు. మంచి భోగలాలసులుగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండి పూర్ణాయుష్కులుగా జీవిస్తారు. వీరికి సంతానం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సంతానం కూడా మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు. కాబట్టి ఏకాదశంలో లగ్నము నుంచి ఏకాదశంలో గనక రాహు ఉన్నట్లయితే వారు మహర్జాతకులని చెప్పవచ్చు. ఇటు ఆర్థికంగా, సామాజికంగా, సంతానపరంగా, కుటుంబపరంగా వీరు మంచి ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. తప్పనిసరిగా లగ్నం నుంచి 11వ స్థానంలో గనక రాహు ఉంటే వారు ఉత్తమ ఫలితాలని పొందుతున్నారు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. గుంటూరు నుంచి శ్రీలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో శ్రీలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి 26 మే 1985 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం పొద్దున్నే 4:30 నుంచి 5 గంటలండి. ఓకే, మాట్లాడండి అమ్మా గురువు గారితో. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీలక్ష్మి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. 85లో పుట్టారు మీరు? 85 అండి, 1985 అండి. సరే వినండి, 85లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సో మీరు ఊహించుకున్నటువంటి జీవితానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితానికి పూర్తిగా వైరుధ్య భావం కనబడుతుంది. సో ఆలోచన విధానంలో ఒకంత వ్యతిరేకత, ఒకంత సానుకూలత సాగుతోంది. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి ఉన్నప్పటికీ కొంత నిరాసక్తత వలన కొన్ని పనులు మీరు పెండింగ్ పెట్టుకుంటున్నారు. సో మనకు ఒక సామెత ఉన్నది, బద్ధకము సంజయ నిద్దుర వద్దు సుమి, దద్దిరంబు వచ్చును దానం ముద్దందురు తోడివారలు ముద్దు కుమారి. కాబట్టి మొట్టమొదట బద్ధకాన్ని వదిలిన వాడు బుద్ధివంతుడు అవుతాడు అంటారు. సో మీలో మిమ్మల్ని ప్రోత్సహించేవారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు మే 27వ తేదీ నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయమ్మా. ఒక సంవత్సరం 6 మాసాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తుకు మంచి పునాది అవుతుంది. తప్పనిసరిగా మీకు వైవాహిక జీవితం సానుకూలంగా సాగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అధైర్యపడవద్దు. తప్పనిసరిగా
ఈ 7 ఆదివారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు చేయించి 8వ వారం నుంచి మీ నూతన కార్యరంగాలు ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయి. ఓకే గురుగారు, తర్వాత కాలర్ తో మాట్లాడదాం. రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. రామరెడ్డి గారు నమస్తే అండి. రామరెడ్డి గారు నమస్తే అమ్మా. రామరెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించుకోవాలండి. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి రామరెడ్డి గారు. 12/10/82 అమ్మా. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/10/82 ఏంటి బాబు పేరేంటండి? డేట్ ఆఫ్ బర్త్ 12/52 పుట్టిన టైం అండి. ఇయ్యము రామరెడ్డి గారు. హలో రామరెడ్డి గారు. ఓకే, లైన్ కట్ అయినట్టుంది. 12వ రాహు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? మీ వ్యక్తిగత జాతకంలో లగ్నము నుండి 12వ స్థానం, దాన్ని ద్వాదశ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే వీరు చేసేది చెప్పరు, చెప్పింది చేయరు. వీరికి నీచశ్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే భార్యకు తెలియకుండా రహస్యంగా మరొక స్త్రీతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి స్వభావాలు ఉంటాయి. నీచ ప్రవృత్తి కలిగిన వారై పాపపు పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరంగా ధనాన్ని పాడు చేస్తూ ఉంటారు. అంటే వీరు జోద ప్రవృత్తిలో ధనాన్ని ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి మీ జాతక చక్రంలో కనుక లగ్నం నుండి 12వ స్థానంలో కనుక రాహున్నట్లయితే మీరు క్లబ్బులకు కానీ రేసులకు కానీ అట్లాగే ఇత్యాది వ్యసనాలు కనుక వెళ్ళినట్టయితే పూర్తిగా నష్టాలని చవిచూస్తారు. కాబట్టి సో వ్యసనాల రీత్యా వీరు ధనాన్ని బాగా పాడు చేసుకుంటారు. సో సాధ్యమైనంత వరకు వీరు జాతక రీత్యా నమ్మతగిన వారు కాదని మనం బలంగా ప్రగాఢంగా స్టాంప్ వేసి చెప్పవచ్చు. సో వీరు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా గోసేవ చేసినట్లయితే వారికి దోషాలు తొలగిపోతాయి. అంటే గురువుగారు, కుటుంబంలో అశాంతి కానీ లేకపోతే ప్రశాంతత లేకపోవడం కానీ ఇలాంటి కలహాలతో ఉన్న వాళ్ళు ఏ విధమైన పూజలు చేస్తే వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది? సో వ్యక్తిగతంగా మనం ఈ ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడటం కోసం అంటే మొట్టమొదటి కారణం లేనిదే కార్యం పూర్తి కాదు అంటారు. ఏదో ఒక కార్యం పెట్టుకుంటే కానీ మనకు మానసిక ప్రశాంతత కాదు. అంటే కొన్ని కల్పితం, కొన్ని అసంకల్పితం, కొన్ని ప్రోత్సాహం. అట్లాగే మా ప్రేక్షకులందరికీ కూడాను 40 రోజులు ఒక మంచి పని పెట్టాం. కార్యసిద్ధి కోసం తప్పనిసరిగా మహాలక్ష్మి అమ్మవారికి మూలమంత్రార్చన చేయండి అని చాలామంది ప్రేక్షకులు దానికి స్పందించారు. వాళ్ళు చాలామంది మనం డిస్ప్లే చేసినటువంటి ఫోటో కావాలని అడుగుతున్నారు. సో వారికి సాధ్యమైనంత వరకు అందరికీ మనం ఇవ్వలేకపోయాము, అందుబాటులో ఉన్న వారికి మాత్రం ఫోటోస్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మూలమంత్రంతో చేసేటువంటి ఒకసారి ఒక మూలమంత్రం జపించారంటే ఒకసారి మూలమంత్రాన్ని పఠిస్తే దానికి 100 రెట్లు ఫలితం ఉంటుంది. అట్లా మనం రోజు 108 సార్లు చేయమంటున్నాం. అంటే రోజు 108 సార్లు చేయడం వల్ల 1,00,000 కుంకుమార్చన చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 40 రోజుల పాటు ఈ మహాలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాన్ని చేసుకోండి. సాధ్యమైనంత వరకు అధిక ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని వాడండి. మళ్ళీ ఈ ఛానల్లో అయ్యగారు చెప్పారు, మళ్ళీ పూజ ఉన్నప్పుడు ఇంట్లో మీ భర్త చేత మీరు చివాట్లు తినవద్దు. సాధ్యమైనంత వరకు మీకు దగ్గర ఉన్నటువంటి పాకెట్ మనీతోనే చేసుకోండి. తప్పనిసరిగా 40 రోజులు నిర్విఘ్నంగా ఒక పట్టుదలగా చేయండి. 40వ రోజుకి మీ కార్యరంగాలు మొత్తం పూర్తయి తప్పనిసరిగా మానసిక ప్రశాంతత వస్తుంది. అట్టగా మానసిక ప్రశాంతత లేని వారు సౌభద్రే నమః అనేటువంటి ఒక మూలమంత్రాన్ని మీరు నిత్యము అనుష్ఠానం చేసుకోండి. ఈ మూలమంత్రం విరాటరాజు కొలువులోకి వెళ్ళినటువంటి ద్రౌపదికి ధర్మరాజు ధైర్యాన్ని మానసిక ప్రశాంతతను ఇచ్చినటువంటి సందర్భంలో ఈ మూలమంత్రాన్ని ఆయన ద్రౌపదికి చెప్పినటువంటి మూలమంత్రం సౌభద్రే నమః. ఇది అనుసంధానం చేసుకోండి, మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు, కాలర్స్ కి మంచి సలహాలు అందించినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 04 గంటలు.